ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థికి అక్షరాస్యతను దగ్గర చేస్తా అని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక హామీలు ఇచ్చారు. ఆనాడు యువగళం పాదయాత్ర చేస్తూ ప్రధానంగా మొట్టమొదటి సంతకం విద్యార్థులకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తానని చెప్పి హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక్కటంటే ఒకటి చేశారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ, మీరు చేసుంటే మీరు చెప్పాలని కూడా ఈ సందర్భంగా ఏఐసీఎఫ్‌గా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఆనాడు మీరు ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జీవో నంబర్ 117 తీసుకునొచ్చి 4500 పాఠశాలల్ని మూసివేశారు. వాటన్నిటిని కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పునఃప్రారంభిస్తాం. అదేవిధంగా జీవో నెంబర్ 77ని తీసుకువచ్చి ఎయిడెడ్ కళాశాలలో విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ రీయింబర్స్‌మెంట్స్ రాకుండా అడ్డుకట్ట వేసింది. కాబట్టి ఆ జీవోను రద్దు చేసి వాళ్ళకందరికి కూడా స్కాలర్‌షిప్ బకాయిల్ని మేము తీసుకొని వస్తామని చెప్పారు. అదేవిధంగా అక్కడ ఇప్పుడు కళాశాలల్లో మొత్తం కూడా విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్నవారు, అదేవిధంగా వారు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా ఫీజు బకాయిల్ని రాకుండా విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం వాటినన్నిటిని కూడా నిర్లక్ష్యం వహిస్తుంటే, వారు ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము, అదేవిధంగా ఫీజులు కడితేనే మీ సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్న వారు కూడా ఈరోజు నిరుద్యోగులుగా మారిపోయిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అని కనిపిస్తుంది. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాన్ 1 కంతా కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మాకు చేత కాకపోతే ఆ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతే కనీసం నిరుద్యోగ వృద్ధి అయినా సరే నెలకు 3000 రూపాయల చొప్పున మేము వాళ్ళకి అందిస్తామని చెప్పినాడు. కానీ ఆయన ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో జనవరి 1కి జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మూతబడిన 4000 పాఠశాలను పునఃప్రారంభిస్తామన్నాడు. అది పునఃప్రారంభించలేదు. అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని అది రద్దు చేయలేదు. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం అంగట్లో సరుకులాగా ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో జీవో నెంబర్ 107, 108 తీసుకుని వచ్చి అక్కడ ఏబీసీ కేటగిరీలో విభజించి అక్కడ మెడికల్ కళాశాలలో సీట్లను ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకుంటుందని చెప్పి ఆ ప్రభుత్వం పైన అప్పుడు విమర్శించారు. కానీ మేము వచ్చిన వెంటనే ఆ జీవోలు రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే 100% కొనసాగిస్తాం. ప్రతి ఒక్క విద్యార్థులకి నీట్లో క్వాలిఫై అయినటువంటి వారికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు వచ్చే పరిస్థితిలో మా ప్రభుత్వం చేస్తుంది, ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసేటప్పుడు మంగళగిరిలోనే వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులని యూత్ని పోగు చేసి అక్కడ హామీ ఇచ్చారు. కానీ అక్కడ మాటలకే పరిమితం, కానీ ఏ మాత్రం ఆ ప్రభుత్వం చేసిన దానికంటే మేమేమో తక్కువ అని చెప్పి వాళ్ళు సీట్లు మాత్రం అమ్మితే వీళ్ళ కళాశాల ఏకంగా కళాశాలను ప్రభుత్వ యొక్క భూములనే ఈరోజు కార్పొరేట్ చేతుల్లో పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకువచ్చింది. మరి మీకు వారికి ఏం తేడా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా సరే విద్యార్థులకు ఏమాత్రం న్యాయం జరగట్లేదు, నిరుద్యోగులకు ఏమాత్రం ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమాత్రం కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా ప్రతి ఒక్క విద్యార్థికి నిరుద్యోగికి ఇక్కడ చదువుకున్న వారికి చదువుకోవాలంటే ఉచిత విద్య కల్పించాలి, అదేవిధంగా ఉపాధి కల్పించాలన్న ఆలోచన కూడా చేయకుండా హెల్త్ కూడా ఈరోజు లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు హెల్త్ కూడా ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏఐసీఎఫ్ చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత విద్య వైద్యం కల్పించాలనే హక్కుతో ఆ యొక్క నినాదంతో ఏఐసీఎఫ్ పోరాడుతుంది. కానీ ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మేము ప్రశ్నిస్తున్నాం, కానీ ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థులకి వాళ్ళకి న్యాయం జరగకపోగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన కేసులు బనాయిస్తున్నారు. మరి అంతేకాకుండా ఈ గత ప్రభుత్వం మీ పైన కేసులు పెట్టించి నారా లోకేష్ గారు అయితే విద్యార్థి సంఘాలందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టి మీ సమస్యలు ఏవైతే విద్యారంగంలో నెలకొన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి, విద్యార్థులకు ఏమేమి కావాలి అవన్నీ మీరు చెప్పండి మేము చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. అదేవిధంగా గత ప్రభుత్వం మీ పైన కేసులు ఎవరైతే న్యాయం కోసం పోరాడారో, ఎవరైతే విద్యార్థులకు ఏం కావాలని పోరాడారో వాళ్ళపైనంతా కూడా ఆ విద్యార్థి సంఘాల నాయకులపైన కేసులు పెట్టారు. ఆ కేసులు కూడా తొలగిస్తామని చెప్పారు. కానీ కేసులు తొలగించలేదు, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేయలేదు. ఇంకా ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఎవరికి ఇచ్చిన మాట ఏం కూడా ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వం మాటలకే పరిమితం అవుతుంది, కానీ ఏ మాట పైన ఒక మాట పైన ఒక మాట పైన కూడా నిలిచే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా డిఎస్సి పైన కూడా ఒక పక్కన టీడీపీ ఏమో అవకతవకలు జరగలేదు, మేము సీట్లే అమ్ముకోలేదు, టీచర్ పోస్టులు అమ్ముకోలేదు, 10 లక్షలకు అమ్మలేదు, 15 లక్షలకు అమ్మలేదు, ఇది మొత్తం కూడా మెరిట్ లిస్టులో మేమంతా కూడా అన్నీ చేశామని చెప్పి ఎవరికైతే సీట్లు రావాలో వాళ్ళకి మాత్రమే చేశామని చెప్పి చెప్తాం. మరొక పక్క వైసీపీ ఏమో వాళ్ళేమో వీళ్ళు సీట్లు అమ్మారు, ఇదంతా కూడా స్పోర్ట్స్ కోటాలో జరిగిందని చెప్పి వాళ్ళొక పక్క ఆరోపణలు చేస్తున్నారు. ఏఐసీఎఫ్గా మేము అడుగుతున్నాం, నారా లోకేష్ గారు నిజంగానే అక్కడ అవకతవకలు జరగలేదని చెప్పి మీరు అంత విధంగా మీరు చెప్తున్నారు కదా, మరి అలాంటివన్నీ కూడా బయటికి పెట్టాలి. బయటికి పెట్టి
ఇది ఎక్కడ మామూలుగా అయితే డిఎస్సిలో టీచర్ పోస్టులు ఉన్నటువంటి అభ్యర్థులకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని అక్కడ జిల్లా డిఎస్సి డిఓ ఆఫీసుల దగ్గర సెలెక్ట్ అయినటువంటి పోస్టులు వాళ్ళ యొక్క పేర్లని అక్కడ కోట్ చేయాలి. మరి ఎక్కడ ఏ జిల్లాలో కూడా మీరు కోట్ చేయట్లేదే, ఎందుకు చేయట్లేదు? మీరు చేయింది తప్పైనప్పుడు మీరు ఆ పద్ధతిలో భయపడాల్సింది ఎందుకు? నిజాన్ని నిర్భయంగా బయట పెట్టండి, ఆ విధంగా కోట్ చేయండి. మరి ఎందుకు వెనకడుగేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా యూనివర్సిటీల్లో, విశ్వవిద్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక్కొక్క విశ్వవిద్యాలయంలో కొన్ని వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ నామకే వాస్తు మాత్రమే పోస్టులు మా ప్రభుత్వం భర్తీ చేస్తుందని చెప్పి ఏదో 400, 500 పోస్టులను భర్తీ చేస్తూ ఇక్కడ లెక్చరర్ పోస్టులను భర్తీ చేస్తూ, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తూ నామకే వాస్తు మాత్రమే మా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి చెప్పుకోవడానికి పరిమితం అవుతుంది. కానీ విశ్వవిద్యాలయాల్లో నిధులు కేటాయించి ఆ విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి, అదేవిధంగా ఇప్పటికే మన రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్ళి విద్యార్థులు విద్యను అభ్యసించే పరిస్థితి మన రాష్ట్రంలో విద్యార్థులు నెలకొంటున్నారు. కాబట్టి విశ్వవిద్యాలయాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి విశ్వవిద్యాలయాలను డెవలప్ చేయాలి. అదేవిధంగా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో ఇక్కడ నీట్ రాసిన విద్యార్థులు ఎంతోమంది వాళ్ళు మన రాష్ట్రంలో రీసెంట్గానే నీట్ ఎగ్జామ్ కూడా పేపర్ లీకేజ్ కారణం వల్ల నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ మేము అడుగుతున్నాం ఏఐఎస్ఎఫ్గా విద్యను సెంట్రలైజేషన్ చేయొద్దండి, కేంద్రీకృతం చేయొద్దండి, రాష్ట్ర జాబితాలో ఉంచండి, పరీక్షలు కూడా మన రాష్ట్రంలోనే నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఒత్తిడి తీసుకురండి. విద్యార్థి సంఘాలుగా మేమందరం కూడా కేంద్ర ప్రభుత్వం అయిన పోరాటం చేస్తున్నాము, మీరు కూడా దానికి కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి అంటే ఆ మాత్రం అడగరు. కనీసం మీకు అది చేతి కాకపోయినా మొన్న నీట్ ఎగ్జామ్ రాసినటువంటి దాంట్లో మన విద్యార్థులు కూడా, మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కూడా కొన్ని వేల మంది, లక్షల మంది కూడా మన రాష్ట్రంలో వాళ్ళు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. కానీ ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి కేంద్రం కానీ ఎవరిని కానీ కనీసం ఇంతమంది నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ అంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎలా వస్తుంది క్వశ్చన్ పేపర్ ఏమని చెప్పి భయాందోళనకు గురై వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఏమాత్రం ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి, ఒక బాధ్యత రహితంగా ఉన్నటువంటి మంత్రి ఏమాత్రం మాట్లాడు వారికి విద్యార్థులకు అన్యాయం జరిగిందని. మరి విద్యాశాఖ మంత్రిగా మీరు ఎందుకు ఉన్నారని చెప్పి అడుగుతున్నాం. అంటే ఏ శాఖకు మంత్రిగా ఉన్నారు మీరు? ఏదన్నా వేరే శాఖలకు అన్ని ఈ శాఖను గాలికి వదిలేసి మిగతా శాఖలకంతా కూడా నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. సిబిఎస్ఈలో కూడా ఎగ్జామ్స్లో కూడా అక్కడ లీకేజ్ జరిగింది. ఆ సిబిఎస్ అంటే ఏదైనా సరే విద్యార్థి రంగంలో ఏమైనా జరిగిందంటే అది మా చేతుల్లో ఏం లేదు, అది మొత్తం కూడా కేంద్రం చేతుల్లో ఉంది, కేంద్రమే చూసుకుంటే అది మోడీ పాలన అంటున్నారు. మరి ఇది మోడీ పాలనే. మీరు కూడా మీ ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే ఉంది. కాబట్టి మీరు మౌనం వహించడం సరైనది కాదు. బీజేపీకి ఒత్తాసు పలుకుతూ ప్రభుత్వం ఏదైతే విద్యారంగంలో మార్పులు తీసుకొస్తుందో, విద్యారంగంలో తీసుకోవాల్సిన మార్పులకి మీరు ఒత్తాసు పలుకుతూ పోతుంటే, మీ అధికారం కోసం, మీ సీట్ల కోసం చూసుకుంటూ పోతే రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో విద్యార్థి యొక్క భవిష్యత్తు కూడా నాశనం అయ్యే పరిస్థితికి కారణం కేవలం విద్యాశాఖ మంత్రి అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా ముద్రించేటువంటి ఒక సిలబస్ను కూడా తప్పులు ఉన్నాయి. కానీ ఆ తప్పులను కూడా ఏమాత్రం సరి చూసుకోకుండా, రెక్టిఫై చేసుకోకుండా పాఠ్య పుస్తకాలు ముద్రించి కూడా ఇప్పటికే విద్యార్థులకు అందించడానికి అన్ని జిల్లాలకు కూడా సప్లై చేస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి కమిటీ ఏం చేస్తుంది, అందులో ఏ సిలబస్ ఉంటుంది, ఆ స్టోరీస్ ఎంత కరెక్ట్గా ఉన్నాయి, సబ్జెక్ట్ ఏమాత్రం ఉంది, దానిపైన ఒక నియంత్రణ ఏముండదా? ఏ విద్యార్థికి ఎంత సబ్జెక్ట్, అంటే 8th క్లాస్ చదివేటువంటి విద్యార్థికి అంతకు మించి 10th క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కల్పించినటువంటి అంత వెయిటేజ్ ఇచ్చినటువంటి సబ్జెక్టు ఆ 8th క్లాస్ పిల్లోడు ఏ విధంగా చదవగలుగుతాడు, ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతారని కూడా ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జరిగినటువంటి మిస్టేక్స్ని కూడా టెక్స్ట్ బుక్లో వెంటనే రీప్రింట్ చేసి బుక్స్ మళ్ళీ కూడా రీసప్లై చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, డిఎస్సి పైన కూడా మంత్రి లోకేష్ గారు ఒక స్పష్టతను ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వారికి జరిగినటువంటి వారు మాకు అన్యాయం జరిగింది అంటున్నారు. మరి వారికి అన్యాయం జరిగిందా లేదనేది మీరు ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేసిన పైన వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. మీరు ప్రశ్నిస్తున్నటువంటి వారికి అన్యాయం జరిగిందంటే వాళ్ళు అడుగుతుంటే వారు ఆరోపణలు చేస్తారు, వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. మరి వాళ్ళపైన మీరు ప్రెజర్ చేయడం, వాళ్ళ భయాందోళనకు గురి చేయడం కాదు. మీరు నిజంగానే నిజాయితీగా డిఎస్సిలో పోస్టులు మీరు వాళ్ళకి అందించినట్లయితే మీరు వెంటనే అక్కడ జిల్లాల వారీగా అక్కడ కోడ్ చేయండి. ఎవరికి ఏ పద్ధతిలో సీట్లు అలకేట్ చేసినారో వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారని చెప్పి అలకేట్ చేయండి. ఆ పద్ధతిలో కోడ్ చేయకుండా మీరు తప్పుదోవ మలించడానికి అభ్యర్థుల్ని అది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము ఏఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం. నిరుద్యోగులకి, యువతకి పెద్దపీఠం వేశాము. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి అందరికీ కూడా ఉపాధి హామీలు కల్పిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. మరి ఎన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు అవి ఎన్ని ప్రారంభించారు, తర్వాత ఉన్నటువంటివి కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ అయితే అంటే దాని గురించి
వ్యతిరేకించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఏమైనా మాట్లాడారని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఉన్న కంపెనీలకే దిక్కు లేదు అంటే లేదో మేము కొత్తగా తీసుకొని వస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే విశాఖలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం మేము ప్రైవేటీకరణ చేస్తామంటే ఈయనేం మాట్లాడు. ఎందుకంటే వీళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిపోయినారు. ఇక్కడ నిరుద్యోగులు ఏ దోవపోయినా పర్లేదు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా కోల్పోయిన పరిస్థితులు మాకు ఇబ్బంది లేదు. మాకు మాత్రం కేంద్ర ప్రభుత్వంలో మాకు కావాల్సినటువంటి పరిస్థితి మేము ఇక్కడ ఆంధ్రాలో అధికారంలో ఉండాలి, బీజేపీతో ఒత్తుగా అనేసి పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కడపలో కూడా ఒక ఉక్కు కర్మాగారాన్ని అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దానికి ప్రారంభం లేదు. కానీ ఇక్కడ మొత్తం కూడా మన రాష్ట్రంలో ఏమైనా కంపెనీలు తీసుకువచ్చారంటే ఒకటన్నా ప్రభుత్వ శాఖలో అంటే ప్రభుత్వ రంగంలో నడిపించేటువంటి కంపెనీలు ఏమైనా తీసుకొచ్చారని చెప్పి ఈ సందర్భంగా లోకేష్ గారు మేము అడుగుతున్నాం సూటిగా. ఏమన్నా ఉన్నాయంటే మొత్తం కూడా ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు తప్పనిచ్చి అందులో కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధి పొందే వాళ్ళు కూడా ఆ కంపెనీస్లో కూడా మొత్తం కూడా ఒడిశా అదర్ నార్త్ స్టేట్స్ నుంచి వచ్చి మెజారిటీగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. ఒక కంపెనీ పెట్టారంటే ఆ కంపెనీలో ఆ సరౌండింగ్స్లో లోకల్గా 30% అక్కడ వాళ్ళకి కంపెనీస్ యాక్ట్లో రిజర్వేషన్ పరిస్థితిలో 30% ఉపాధి లోకల్ వాళ్ళకి కల్పించాలి. కానీ కనీసం అది కూడా కల్పించే పరిస్థితి లేదు. ఈ అంటే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ కూడా వీళ్ళు సాధించింది, వీళ్ళు తీసుకువచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది అయితే అది పబ్లిక్ తెలియపరుస్తున్నారు. ఆడ దాగున్నది అంటే ఏంటంటే ఏ రాష్ట్రంలో కూడా విదేశాల్లో కూడా ఆ గూగుల్ డేటా సెంటర్ పెట్టడం కారణంగా ఎన్విరాన్మెంటల్ మొత్తం కూడా పాడైపోతుందని చెప్పి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించిన తర్వాత వాళ్ళు మాకొద్దు, మా రాష్ట్రంలో మా దేశంలో మేము పెట్టమని చెప్పిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నాను, ఆ గూగుల్ డేటా సెంటర్ల ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటున్నారు. దాన్ని కూడా చెప్పండి. ఒక పక్క ఎన్విరాన్మెంటల్ మీరు పాడు చేస్తున్నారు. విశాఖపట్నం లాంటి మహానగరంలో చాలా మంచి వాతావరణం ఉంటుంది, చల్లగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో అలాంటి దగ్గర ఇలాంటి గూగుల్ డేటా సెంటర్ పెట్టడం వల్ల అలా కాలుష్యం వల్ల అక్కడ వాటర్ పొల్యూషన్ మొత్తం అవడం వల్ల ఒక పక్కన అక్కడ పీపుల్ అంటే పాపులేషన్ కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలు కూడా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. రైతాంగం కూడా అక్కడ పండించే పంటల్లో ఈ వాటర్ కూడా పొల్యూట్ అవ్వడం వల్ల ఆ రైతాంగం ద్వారా అక్కడ పండించే పంటల్లో కూడా ఆహారంలో కూడా అక్కడ ఆరోగ్యం పాడు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఆ గూగుల్ డేటా సెంటర్లో కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి వారికి ఎన్ని జాబ్స్ కల్పించారు, ఎంత ఉపాధి కల్పించారు, ఎంతమందికి రాష్ట్రంలో ఎంతమందికి ఉపాధి కల్పించారో కూడా లోకేష్ గారు చెప్పాలి. అట్లా కాకుండా నేను తీసుకొచ్చానంటే నువ్వు తీసుకొని వచ్చింది బాగానే ఉంది. వాళ్ళు ఎవరి కోసం తీసుకొచ్చారు, వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, దాని వెనక ఎవరి స్వార్థం ఉంది, ఎవరు లబ్ధి పొందుతున్నారు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయా, అందులో కలుగుతున్నాయా, లేకపోతే మన రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేయాలి. నేను తీసుకొస్తున్నా ఎప్పుడు లేని విధంగా విదేశాలకు వెళ్తున్నా అంటే మీరు విదేశాల నుంచి పెట్టుబడులు మన రాష్ట్రం అభివృద్ధికి చెందే విధంగా పెట్టుబడి కన్నా మీరు విదేశాలు తిరిగే ఖర్చు ఎక్కువైపోతుంది కదా. రాష్ట్రంలో ఒక పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, ఆకాశాన్ని అందుతున్నాయి. దాన్ని ఆపేవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు. పక్కన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే పెరుగుతుంది. కానీ మీరు పిలుపునిస్తున్నారు, డీజిల్ తక్కువ వాడండి, పెట్రోల్ తక్కువ వాడండి, మీరు తక్కువగా నడుచుకొని తిరగండి. మీరు మాత్రం విదేశాలకు ఫ్లైట్లో తిరగచ్చు, రాష్ట్రాల నుంచి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఫ్లైట్లో తిరగచ్చు. అంటే కంపేర్ టు పెట్రోల్ డీజిల్ కన్నా ఫ్లైట్స్కి వాడేటువంటి వైట్ పెట్రోలియమే కాస్ట్ ఎక్కువ. మరి అంత ఖర్చు పెట్టి ప్రభుత్వం యొక్క ధనాన్ని ఈరోజు ప్రజల నుంచి ఈరోజు డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల యొక్క నుంచి వాళ్ళ నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ రూపంలో ఆ పన్నుల ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది. దాన్ని మర్చిపోతున్నారు. వారి కష్టాన్ని రక్తాన్ని తాగుతూ మీరు తిరుగుతున్నారు, మీరు జల్సాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి కోసం కానీ ఒక ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ వారికి ఏం కల్పించాలి, వాళ్ళకి ఏం కావాలనేది కూడా ఆలోచన చేయకుండా మాటలు చెప్పుకొని తిరుగుతున్నారు. ఇది సరైనది కాదు.